సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తుందని, కూటమి ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక 39వ డివిజన్ నందు శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ మల్లిపూడి నాగదీపిక వీరేంద్ర కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొని డివిజన్లో పర్యటించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను స్థానిక ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అడుగడుగునా స్థానిక ప్రజలు పూలవర్షంతో నీరాజనం పలికారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతం నిర్వహించి గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహార కిట్లు అందించి ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన సుమారు 7 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు మంత్రివర్యుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మోటారు లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తుందని, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, వైసీపీ పార్టీ గత 5 ఏళ్లలో చేసిన అవినీతి, అప్రజాస్వామిక విధానాలను ప్రజలు మరువలేదని, గత వైసీపీ పాలకులు దోపిడీయే ధ్యేయంగా పాలన సాగించారని, నేడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తల్లికి వందనం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల పెంపు, సంక్షేమ పథకాలను దిగ్విజయంగా ప్రజలకు అందజేయడం జరిగిందని, రాబోయే ఆగస్టు 15 నుంచి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఆటో కార్మికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు భయపడి బతకవలసిన పరిస్థితి నెలకొందని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కాకినాడ నగరంలో గంజాయిని పూర్తిగా అరికట్టడం జరిగిందని, గత ప్రభుత్వంలో మంత్రులు ఆఫీసులకే పరిమితమై పాలన సాగించారని, నేడు కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా ప్రజల్లోకి వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, సుంకర పావని, తిరుమల కుమార్, తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, ఏబిడి మెంటారావు, ఎండి ఖాన్, ఎస్కే రహీం, ఒమ్మి బాలాజీ, పలివెల రవి, అనంత్ కుమార్, కొల్లాబత్తుల అప్పారావు, చింతలపూడి రవి, చింతా పేర్రాజు, పెనుపోతు రాము, పెనుపోతు జీవారత్నం, తుమ్మల సునీత, దాసరి శ్రీను, ముత్యం అల్లం రాజు, ఎలుపే శ్రీనివాస్, మట్టా చిన్ని, పట్టా ధనలక్ష్మి, పాలేపు రాజు, ఓలేటి పాండురంగ, బలసాడి శ్రీను, చొక్కా నానాజీ, రాముడు, వెలుగుబంటి రమణ, కాజా షేక్, తూరంగి లోకేష్, కొండపల్లి ఉమాశంకర్, అనిల్ కుమార్, జగన్నాథం, సవరపు సతీష్, శంకర్, ఖాలిద్, సఫాల మహమ్మద్, దేవు జయలక్ష్మి, బత్తుల భవానీ, చెన్నంశెట్టి దుర్గా భవానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో ప్రజల దగ్గరికి వెళ్తూ ఏదైతే ఈ పరిపాలన విధానం మీద పవన్ రెడ్డి పిన్ చేశారో చేసి చెప్తూ అదేవిధంగా సమస్యలు కూడా అడిగి తెలుసుకుని ఈరోజు పరిపాలన ముందుకెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో ఈరోజు మన కాకినాడ సిటీకి ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి రవాణా శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసినందుకు మన తరపున నా తరపున మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు రాంప్రసాద్ గారు రెడ్డి గారితో పాటు అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషిస్తున్నారండి. ఈ రోజున ఎందుకు సంతోషిస్తున్నారంటే మా అమ్మ తల్లికి వందనం అందరికి ఇస్తానని చెప్పాం. నలుగురుంటే నలుగురికి, ముగ్గురుంటే ముగ్గురికి, ఇద్దరుంటే ఇద్దరికి, ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడక్కడ ఎవరన్నా పడకపోతే వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారండి, నోట్ చేసుకుంటున్నాం. అలాగే పెన్షన్ల 4,000 రూపాయలు అందరికి ఇస్తూ మనం అందరికి అందాలేదో తెలుసుకుంటే అక్కడక్కడ లేని వారు ఉంటే ఎందుకు రాలేదో తెలుసుకుని అది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే గ్యాస్లు ఇచ్చాం, అక్కడక్కడ అందరికీ డబ్బులు పడ్డాయన్నారు, ఒక్కొక్కరు పడలేదన్నారు, అవి కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు గతంలో ఉన్న సమస్యలు ఎప్పటి నుంచి గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు కూడా ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలని కూడా బాబు చెప్పారు. మాకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కావాలండి, అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ ఉంది, వాళ్ళు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది, వాళ్ళు కూడా కలిసి మీకు చెప్తారని కూడా చెప్పాను. ఈయన దగ్గర ఉన్న చొరవ చూడండి, వెంటనే ఆ డిపార్ట్మెంట్ అక్కడ ఉంటే పిలిచి క్రీడలకు సంబంధించి ఇక్కడ స్టేడియం గురించి కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఎటువంటి అవకాశాలు ఉన్నా వెంటనే ఇక్కడ అవకాశాలు ఇవ్వాలి, పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తాం. అంటే అవుతాదో లేదని తర్వాత సంగతి చూద్దాం. మనం చేయవలసిన ప్రభుత్వం అంటే మంత్రి తీరు స్పందించిన విధానాన్ని, ఈ రోజు ఈ చొరవ తీసుకున్న విధానాన్ని మనస్ఫూర్తిగా రామప్రసాద్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున అంటే గతంలో ఒక విషయాన్ని చెప్పాలి. ఈ రోజున ఇక్కడ ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇక్కడ ప్రజలు కానీ, మీడియా సోదరులు కానీ, గతంలో కూడా ప్రభుత్వం పనిచేస్తుంది, వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ శాఖ మంత్రి కూడా శాఖ మీద రివ్యూ చేసింది కానీ మాట్లాడింది కానీ ఏనాడు కూడా లేదండి. ప్రజలకి ఎవరికి ఏం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టడం జరిగింది. దానికి ఒక మంచి పేరు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి దగ్గరికే వెళ్ళి ప్రజల యొక్క సంతోషాన్ని పంచుకోవడం, అలాగే రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో వాళ్ళని అడిగి కనుక్కునేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాకినాడ పట్టణంలో 39వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మా గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. జనాలు ముఖాల్లో ఆ సంతోషం విరబురుస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి సంక్షేమం ఇవ్వకపోగా ప్రజలను ఇళ్లలోకే పరిమితం చేసి రోడ్లపైకి వస్తే ఏ మానభంగాలో లేకపోతే అరాచకాల్లో జరిగే పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకొని పోయే బాధ్యత భుజాలపై వేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజల తరపున మా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఏ ప్రభుత్వం లేని సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో అందుతూ ఉన్నాయి. పెన్షన్ల విషయానికి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఎవరైనా ఊహించగలుగుతారని అడుగుతున్నాం. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200-400 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంటే మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు ఒక పేద కుటుంబంలో సంవత్సరానికి 4 సిలిండర్లు 3 సిలిండర్లు ఖర్చు అవుతా ఉంటే ఫ్రీగా సోదరీమణుల కళ్ళల్లో సంతోషం చూడాలని గౌరవ ముఖ్యమంత్రి ఉచితంగా దీపం 2 పథకాన్ని తీసుకొని వచ్చి ఈరోజు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు జీతం ఇచ్చి లక్షలాది మంది వాలంటీర్లు నియమించి ఆయన కాపలాదారులుగా పెట్టుకొని పార్టీ ఏజెంట్లుగా వాడుకున్న పరిస్థితి నుంచి
ఈరోజు గుండె ధైర్యంగా 16,000 టీచర్ల నియామకాలు జరిగేదానికి డిఎస్సి పెట్టడం, రేపు నెలలో నియామకాలు జరుగుతున్నాయి. 175 నియోజకవర్గాలు సగటు 16,000 ఉద్యోగాలు డివైడెడ్ చేస్తే ఒక్కో నియోజకవర్గానికి 160 ఉద్యోగాలు వస్తున్నాయంటే మన బిడ్డలకు కూడా ఉద్యోగ కల్పన నియోజకవర్గానికి 160 మందికి ఇస్తున్నామంటే ఎంత గర్వంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఒక మహోన్నతమైన కార్యక్రమం. ఈరోజు పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు తమ బిడ్డలను చదివించుకునేదానికి కష్టాలు పడుతుంటే, ఆపసోపాలు పడుతుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్గా ఒక్క పిల్లవాడి నుంచి 7 మంది పిల్లలు ఉండే వాళ్ళకు కూడా 2,000